రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దుర్భర విరామ సుకామ నిష్కామయటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయంపుమ ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృదయ రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయంపుమ. ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం. రాహుకేతువులు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి. 12 రాశుల్లో రాహుకి 7వ రాశిలో కేతు ఉంటాడు, కేతువుకి 7వ రాశిలో రాహు ఉంటాడు. ఈ మధ్యలో 5 రాశులే మిగిలినాయి. 7 గ్రహాలు కూడా 5 రాశుల్లోనే పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం. శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవి బుధులు వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఇది కాల సర్పదోషం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ సూర్యుడు రాహుకేతువుల మధ్యలో పెడితేనే గ్రహణం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం ఏమిటా అంటే ఒక్కోడు అంటాడు ఏదో పని చేయాలి, మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి, అన్నీ చేయాల్సిందే. అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికీ చేస్తాను, ఎప్పుడవుతాయి, చేద్దాం, ముందు ఒక పని చేయాలి, పోదాం, చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఏ పని చేయటట్టా కూర్చుంటాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా గడిచిపోతుంది. కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది. ఏమిటా అంటే వాడంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు. ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఇప్పుడు 2025 సంవత్సరం జూన్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలోకి రాహు వచ్చాడు. మరి ఈ కుంభరాశిలో నుంచి అష్టమానికి కేతు వచ్చాడు. ఈ కేతువు చాలా కష్టాలు పెడతాడు, అష్ట కష్టాలు పెడతాడు. కేతుశిఖి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతుట. ఈ కేతువు కానీ శని కానీ బాగుండకపోతే వాడి మైండ్ వాడికి ఉండదు. మరి ప్యాంట్ వేసుకుంటాడు, బనీన్ దొరుకుంటాడు, చొక్కా దొరుకున్నాను బయదాన్ని పోతూ ఉంటాడు. ఏందిరా ఎక్కడికి పోతున్నావు అంటే ఆఫీసు పోతున్నాను. ఏంటి ఆఫీసు, చొక్కా లేదు, అప్పుడు చొక్కా దొరుకోకుండా పోయినాన్ని ఆలోచన వస్తుంది. ఏంటి రకరకాలైన బాధలతో మైండ్ పాడు చేస్తాడు, మైండ్ని చెడగొడతాడు. కాబట్టి అష్టమ కేతువుని గురించి బాగా ఆలోచించాలి. శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది, భార్య అనుకూలత అవుతుంది. మరి నీవు కొనుక్కోవాలనుకునేటువంటి వాహనాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ అష్టమ కేతువు ద్వితీయ రాహువు వల్ల చాలా కష్టాలున్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతకం ద్వారా పరిష్కారం చేసుకుంటే ఎంతైనా మంచిది. మరి ఏదో చెబుతున్నానని మాత్రం ఆలోచించొద్దు. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి
కుంభరాశి వాళ్ళు పడ్డ బాధలు అన్నీ కావు. కానీ ఈ కుంభరాశి వాడు పడ్డ బాధలు ఎట్లా ఉన్నాయంటే, కుంభరాశి అయినా మనం చదువుతుంది కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు పడరాని కష్టాలు పడ్డారు. ఇక్కడి నుంచి మంచి టైము ప్రారంభమైంది. కానీ చివరి దశ ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. బాగా పెద్ద దెబ్బ తగిలిందండి, కన్నతో సహా పోయింది. కుట్లేశాడు, పుండంతా మానింది. చివరికి వచ్చింది, గాలి ఆడాలయ్యా, ఇక కట్టొద్దన్నాడు. చెక్కు కట్టింది. ఇక జల పుడుతోంది. ఎట్టా ఉందంటే, ఒక కత్తి పెట్టి కోస్తే కూడా జల పోయేటట్టుగా ఉండదు. బాబు గోరు మాత్రం పెట్టద్దు, గోకద్దు. కోతి పుండుట బ్రహ్మరాక్షసుట. కోతికి ఏదైనా దెబ్బ తగిలితే అన్ని కోతులు వచ్చి పరామర్శిస్తాయి. మనకు ఎవరన్నా బాధ కలిగితే అందరూ వచ్చినట్టు వెళ్ళి ఆ పుండు మీద గోరు పెట్టి గీకుతాయి. ఈ కోతులన్నీ గీకిన తర్వాత ఆ కోతి దెబ్బకి చచ్చిపోవాల్సిందే. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న దెబ్బని పెద్దది చేసుకుంటారు, చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటారు, చాలా నష్టపడతారు ఇప్పుడు. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ఎంతైనా మంచిది. అంతా బాకీ ఇస్తావు, కనీసం 25 లక్షల బాకీకి 1,00,000 రూపాయల్లోకి వచ్చావు. వాడు తిరగబడతాడయా, వడ్డీ లేకుండా అసలు ఇచ్చావు, ఈ 1,00,000 అయ్యి నాకు ప్రాణం మీదకి వచ్చింది, ఇప్పుడు ఇస్తావా లేదా, ఇస్తావా లేదా అంటే కాదు, ఇస్తావా చస్తావా అన్నట్టుగా ఉంటుంది. రోడ్డు మీద నిలబడతాడు, చొక్కా పట్టుకుంటాడు. ఆ టైంలో ఫ్యాన్ ఎక్కువ విరేసుకునే పరిస్థితి అనిపిస్తుంది. మరణం ముఖ్యం కాదు. మనిషి మనుగడ నేర్చుకోవాలంటే అన్ని కష్టాలు అనుభవించి జ్ఞానం కలగాలి. కాబట్టి ఇట్లాంటి సమయంలో శనికి జపం చేయించుకోండి. తర్వాత మీ జాతకం చూపించుకోండి. శనికి అభిషేకము, ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు మారేడు దళాలతో ఈశ్వరుడికి పూజకి ఇవ్వండి. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. చాలా దగ్గరలోకి వచ్చింది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. రవి బాగున్నాడు, విద్య బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, మీకు భార్య మీకు సహచరుని చాలా సహాయకారిగా ఉంటుంది. మనస్సుని జాగ్రత్తగా పెట్టుకొని పిచ్చి ఆలోచనలు చేయకుండా, ఈ టైము మైండ్ చెడిపోయే టైము. కాబట్టి మంచి వాళ్ళ దగ్గర మంచి మాటలు వినండి. మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని ఒకటి చెబుతా. అన్ని రాసుల వాళ్ళే కాదు, అందరూ చేయదగిన పని. డబ్బులున్నవాడు చేయొచ్చు, సంపాదించేవాడు చేయొచ్చు, ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు. ఇది నీకే కాదు, ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అది ఒక పద్యం ఉంది, చెబుతాను. అన్ని రాసులకి ఉపయోగపడుతుంది. ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి. మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఏమిటాయి అంటే, అన్నదానము కన్నా అధిక దానము లేదు. దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎట్లా అంటే, ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి, సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక 5 కిలోల బియ్యపన్నం, ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది, వాళ్ళు ఒక 100 మందికే పెడదాం అనుకున్నారండి, ఇంకో 25 మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నదానానికి ఉపయోగపడుతుంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు. రెండోది ఏంటి, తల్లిదండ్రుల కన్నా దైవమేరి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు. వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం. కాదు, నీ పెళ్ళాం అన్నం పెడుతుంది, నీ పెళ్ళాం మంచిదే కావచ్చు, నీ లెక్కలో నీ పెళ్ళాం మంచిది కావచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని వాళ్ళని అడిగి, ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా, మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళాం అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు. నా కొడుకు మమ్మల్ని బలికరించాడు అని సంతోషపడతాడు. అదే కాదు, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు. మీ అమ్మ నన్ను ఇట్టా అంది, మీ నాన్న అట్టా అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా
నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. తల్లిదండ్రులను చూసుకోవాలి, జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. ఒకటి అన్నదానం, ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి, తల్లి తండ్రి తర్వాత భార్య కూడా, వాళ్ళని మించిన దైవం లేరు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి, సత్యశీలత కన్నా జగతి తపం వేది. అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది. ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే, బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది, పట్టుకుంటారు. ఇక సాక్ష్యాలు అక్కర్లా, జీవిత ఖైదు పడుతుంది. చీ 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 చీ, ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా. సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినావు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిలో తపస్సు ఇంకోట్లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? దయ ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలి ఇరిగిందండి, పడిపోయింది. అందరూ చూస్తూ పోతున్నారు. ఎందరో నాలుగు తాపుతుంది. దానికి అసలు మంచిలో పోస్తే, దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా, ఇతర ఈ జాతులకి, నాలుగు కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి. 10 రోజుల తర్వాత అవే లేచి నడుస్తాయి, కట్టించక్కర్లే. అటువంటి ప్రాణావసాన సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ అట్లాంటిది. అటువంటి దయ చూపించాలి. ఒకసారి నా స్నేహితుడు ఉన్నాడు, మేము నాటకానికి పోయినాం. అక్కడ ఆయన భార్యకి షుగర్ బాగా రేజ్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చాడింది, పరిగెత్తున్నాను. నేను కూడా పోయినాను. ఓ డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన చూశాడు, లాభం లేదు, గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు. మరి ఆక్సిజన్ పెట్టాడు, అంబులెన్స్ మాట్లాడాడు. మొత్తం 3,000 ఖర్చు అన్నాడు. అక్కడికి పోవటానికి 3,000 ఖర్చు, ప్రాణం పోకుండా. ఆ 3,000 నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా. తెల్లారి పాల ప్యాకెట్ లేదు. అది నాకు ఎంతో ఉపయోగపడది. అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది. అట్లా ప్రాణావసాయ సమయంలో ఎవడైనా, అది దయ అంటారు. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం వేది. మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు, వేరే లాభం లేదు. క్రోధము కన్నా శత్రుత్వం ఏది? క్రోధం ఎట్లాంటిదంటే, వాడు కసపది వచ్చాడు, మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా 25 కాల్పులు కాల్చాట. అంటే కత్తి అట్లాంటిది అన్నమాట, ఉగ్రవాదం అట్లాంటిది. మరి దయ కంటే ఎక్కువ సుజన సంగతి. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? అంగనామణి కన్నా అభినవ మణి ఏది? ఆడమనిషిని మించినటువంటి మణి లేదు. నవరత్నాల తర్వాత 10వ రత్నం ఆడమనిషి. ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి. అంగనామణి కన్నా అభినవ మణి ఏది? రుణము కంటేను నరునకు రోగం ఏది? రుణం కంటే మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది? ధరణి అపకీర్తి కంటేను నరకమేది? వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట. వీడు మంచివాడని కీర్తి పొందుతుంటే దానికంటే స్వర్గం లేదుట. ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి. ఈ పద్యానికి అర్థం బాగా వినండి, దీని ప్రకారం ప్రవర్తించండి. అందరం బాగుంటాం. ఎవరికి అపకారం చేయపాకండి. ఏ ఆడమనిషిగా అపకారం చేయొద్దు. అది చాలా ధర్మం. స్వస్తి.